అన్నా సూరజ్ అన్న రేరే ఏరా ఏమైంది అంత కంగారు పడుతున్నావు? ఒక్కసారి నా ఫేస్ చూడన్న, ఫేస్ అంతా ముడతలుగా ఎలా డల్లగా అయిపోయిందో, ఎంత దారుణంగా అయిపోయింది ఫేస్ అనేది చూస్తుంటే నాకే చిరాకే వేస్తుంది అన్న. ఫేస్ మంచి గ్లోగా అవ్వేలాగా, ఫేస్ మంచి అందంగా అయ్యేలాగా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పన్నా, నీకు పుణ్యం ఉంటుంది. ఫేస్ చూడన్న ఎలా అయిపోయిందో, ఒక అమ్మాయి కూడా నా వంక చూడట్లేదన్న, ప్లీజ్ అన్న. సర్లే టెన్షన్ పడకు, కానీ కంగారు పడకు, టెన్షన్ పడకు. నీకున్న ప్రాబ్లం ఏంటంటే ఏజింగ్ ప్రాబ్లం వచ్చేసింది. అంటే కొంతమందికి తక్కువ ఏజ్లోనే ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫేస్లో ముడతలు వచ్చేయడం, డల్గా అయిపోవడం, డార్క్గా అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో నీకేంటంటే ఒక యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కావాలి. సో నేను నీకు ఒక మంచి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను, అది యూజ్ చేయి అండ్ కొన్ని టిప్స్ చెప్తాను, వీటిని ఫాలో అవ్వు. డెఫినెట్గా నీ ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా అయిపోద్ది, ఓకేనా? సో నీతో పాటు మన ఫ్రెండ్స్ అందరికి కూడా, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా ఈ టిప్స్ని చేస్తాను. సో మీలో చాలా మందికి మనోళ్ళలాగా ఫేస్ తక్కువ ఏజ్లోనే ఫేస్లో ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఫేస్ అనేది బాగా డల్గా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీ ఫేస్ అందంగా ఉన్నా సరే మీ ఫేస్లో ఏదో ఒక మిస్సింగ్, అంటే ఒక కళ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు కనుక సెలబ్రిటీస్ చూసినట్లయితే వాళ్ళ ఏజ్ 35-40 అయినా సరే వాళ్ళ ఫేస్ అనేది మంచి గ్లోగా, మంచి అందంగా, ఎటువంటి రింకిల్స్ లేకుండా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పొలిటీషియన్స్నే తీసుకోండి, రీసెంట్గా క్యాంపెయినింగ్ చేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకుంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ. సో వాళ్ళు మీరు కనుక చూసినట్లయితే దగ్గర నుంచి వాళ్ళ ఫేస్ చూడండి మంచి గ్లోగా అందంగా ఉంటుంది, ఎటువంటి రింకిల్స్ లేకుండా ఉంటుంది. ఇలా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, మెయిన్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేది యాంటీ ఏజింగ్ మీద. సో మీరు కనుక యాంటీ ఏజింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, మీ ఫేస్ ఆటోమేటిక్గా గ్లోగా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది అండ్ మీ ఫేస్లో ఒక మంచి కళ అనేది ఉంటుంది. సో మీ ఫేస్ బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా సంబంధం లేదు, బట్ మీ ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. సో యాంటీ ఏజింగ్ పొందాలి అంటే సో మీరు 3 రకాలుగా మీరు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఒకటి న్యాచురల్గా, ఇంకోటి రెండోది వచ్చేసి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్, లైక్ మన పార్లర్కి వెళ్ళి మనం యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇంట్లోనే యాంటీ ఏజింగ్ కిట్స్ దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో. సో అవి పర్చేస్ చేసుకుని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇవి బడ్జెట్లో ఉంటాయి. సో ఫస్ట్ లాస్ట్ది బడ్జెట్లో ఉంటుంది, బట్ సెకండ్ వన్ ఏంటంటే ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ప్రస్తుతానికి మీకు ఒక యాంటీ ఏజింగ్ కిట్ యూజ్ చేసుకుని మీరు ఏ విధంగా మీ ఫేస్ని ఇన్స్టెంట్గా మంచి గ్లోగా, సెలబ్రిటీ లాగా మంచి గ్లోగా ఏ విధంగా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. సో అది ఫాలో అవుతే మీ ఫేస్ మంచి గ్లోగా అందంగా అవుతుంది గైస్. సో నేను అమెజాన్లో ఇది పర్చేస్ చేసుకున్నాను. సో ఈ బ్రాండ్ వచ్చేసి O3+ యాంటీ ఏజింగ్ కిట్, ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ అండ్ ఫైన్ లైన్స్ రిడక్షన్ సింగిల్ యూజ్ కిట్ విత్ పీల్ ఆఫ్ మాస్క్. సో ఈ యాంటీ ఏజింగ్ కిట్ అనేది నేను ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తానంటే, ఎప్పుడన్నా నేను బాగా ఎండలో బాగా తిరిగినప్పుడు, లేదంటే ఎక్కువగా వర్క్ టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల నా ఫేస్లో ఏదైనా గ్లో అనేది తగ్గిపోయింది అనుకోండి, ఆ టైంలో ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కానీ, లేదా మ్యారేజెస్కి, లేదా ఇంపార్టెంట్ ప్లేస్కి పర్సన్స్ని కలడానికి వెళ్ళినప్పుడు ఫేస్లో ఆ గ్లో రావడానికి నేను ఈ కిట్ అనేది యూజ్ చేస్తుంటాను. నేను ఇప్పటికీ నేను 3-4 యూజ్ చేశాను. సో మ్యాక్సిమం నేను పార్లర్కి వెళ్ళి అంత కాస్ట్లీగా చేయించుకోను. ఇలాంటి కిట్ పర్చేస్ చేసుకుని 1 గంట సేపు నేను యూజ్ చేసుకుంటే సరిపోతుంది, మన ఫేస్ మంచి గ్లోగా అయిపోద్ది. సో టైం వేస్ట్ చేయకుండా దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూసేద్దాం. సో ఈ కిట్ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఏంటంటే మనకి 4 స్టెప్స్ ఉంటాయి. సో ఈ కిట్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక 3 చిన్న బాక్సెస్ ఇచ్చాడు. సో ఇందులో ఏంటంటే క్రీమ్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి యాంటీ ఏజింగ్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఇచ్చారు. సో వీటిని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిల్క్ వాష్, సెకండ్ స్టెప్ వచ్చేసి షుగర్ స్క్రబ్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి డెర్మామెలన్ మసాజ్ క్రీమ్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి యాంటీ ఏజింగ్ పీల్ ఆఫ్ మాస్క్. సో ఈ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఇది వచ్చి మిల్క్ వాష్ అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో వీటి గురించి పూర్తి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. సో అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్, SLES లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. ఇన్స్టెంట్గా మీ ఫేస్కి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూజ్ చేసినప్పుడు మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. లేడీస్, జెంట్స్, బాయ్స్, టీనేజర్స్, మీ మమ్మీ, మీ డాడీ అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ మిల్క్ వాష్ క్లీన్జర్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం దాంతో మన ఫేస్ని వాష్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న ఏదైనా డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా లాంటి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా క్లీన్ అయిపోతే మీ ఫేస్ ఒక మంచి గ్లోగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ మీ ఫేస్ని కొంచెం వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ వాష్ కొంచెం తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని మీ ఫేస్ మీద మంచిగా క్లీన్ చేసుకోండి. సో మీరు కావాలనుకుంటే ఒక కాటన్ తీసుకుని దాంతోనే క్లీన్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ ఫేస్ వాష్ లాగా మీ ఫేస్ మీద అప్లై చేసి మసాజ్ చేసి ఆ తర్వాత దీన్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకుని మీ ఫేస్ని క్లీన్ చేసేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఇది. సో ఇలా చేయడం వల్ల ఏమవుద్ది, మీ ఫేస్లో ఒక గ్లో ఉంటుంది, మీ పోర్స్ అన్ని కూడా మంచిగా క్లీన్ అవుతాయి.
నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2కి వెళ్ళేసరికి మనం షుగర్ స్క్రబ్ అనేది చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే చిన్న చిన్న బీట్స్ అనేవి ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే మీ పోర్స్ లోపల వరకు వెళ్ళి మీ పోర్స్ని క్లీన్ చేస్తాయి. అండ్ మీకు ఏదైతే రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా మీ స్కిన్ మీద ముడతలు లాంటి ఏమైనా ప్రాబ్లమ్ వాటిని తగ్గించి మీ ఫేస్కి ఒక మంచి ఎలాస్టిసిటీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏం చేయాలి, నెక్స్ట్ కొంచెం స్క్రబ్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు జెంటిల్గా మసాజ్ చేయాలి. గట్టిగా చేయకూడదు, జెంటిల్గా మసాజ్ చేయాలి. జెంటిల్గా మసాజ్ చేసిన తర్వాత ఏమవుద్దంటే మీ ఫేస్ మీద ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో మంచిగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. సో వాష్ చేసేసుకున్న తర్వాత మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ నెంబర్ 3కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ డెర్మామిలిన్ మసాజ్ క్రీమ్. సో ఈ మసాజ్ క్రీమ్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ లాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి కదా, ఏదైతే యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఉందో వాటిని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు చాలా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా చూస్తే ఈ మసాజ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టెంట్గా వాళ్ళ ఫేస్ని గ్లో అవ్వడానికి. సో మీరేం చేయాలి, మీరు స్క్రబ్బింగ్ చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు కొంచెం మసాజ్ క్రీమ్ తీసుకుని మీ ఫేస్ మీద మసాజ్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేయాలి. ఓవరాల్ మీ నెక్కి, మీ ఫేస్కి మంచిగా మసాజ్ చేయాలి. మీకు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరైనా మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది మన ఫేస్ మీద, బట్ మనం ఇక్కడ చేసుకోవాలి కాబట్టి సో జెంటిల్గా మసాజ్ చేసుకోండి. సో మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇది మీ ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోద్ది. సో దీన్ని మీరు వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోద్ది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైతే ఉందో అది మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. అది స్టెప్ నెంబర్ 4. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, మన దగ్గర ఏదైతే పీల్ ఆఫ్ మాస్క్ ఉందో అదేం చేయాలంటే దాన్ని ఒక 60 ml వాటర్ తీసుకుని అందులో మనం దాన్ని వేసుకోవాలి. వేసుకుని మంచిగా మిక్స్ చేస్తే మనకు ఒక పేస్ట్ అనేది తయారవుతుంది. సో ఆ పేస్ట్ని ఏం చేయాలి, మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇది మొత్తం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఏం చేయాలి, జెంటిల్గా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక పీల్ ఆఫ్ మాస్క్ కదా, సో జెంటిల్గా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మీ ఫేస్ మీద చూస్తారు, మీ ఫేస్ ఒక మంచి గ్లో ఉంటుంది, మంచి అందంగా ఉంటుంది. అండ్ ఫేస్ అయితే మాత్రం చాలా మీకు మంచిగా నచ్చుతుంది. సో మీరు డబ్బులు పెట్టిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే డెఫినెట్గా దీన్ని పర్చేస్ చేసుకోండి. ఒకవేళ బడ్జెట్ లేకపోతే ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్లో కూడా. సో అవన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, నేను యూజ్ చేస్తున్నాను, జస్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. సో ఇదే కాదు, ఇంకా మంచి ఇంకా తక్కువ చీప్ అండ్ బెస్ట్లో కూడా ఉన్నాయి. సో అవి మీరు యూజ్ చేసుకో. సో నేను ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను, అందుకే మీకు సజెస్ట్ చేశాను. సో మీకు కావాలనుకుంటే వేరే బ్రాండ్స్ ఒక లింక్స్ కూడా ఇస్తాను. 200-300 రేంజ్లో మనకి VLCC కానీ, లోరియల్ కానీ ఇలాంటి ఇంకా బ్రాండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దొరుకుతాయి. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఒక 450 రూపీస్ ఉంటుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ. ఒకవేళ మీరు పెట్టగలరు అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. బట్ 1 టైమే యూజ్ చేయాలి ఇది. సో 1 టైం 400 అంటే కొంచెం ఎక్కువే. సో కాబట్టి తక్కువ రేట్లో కూడా ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి మీ ఫేస్ మీద ఉన్న యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్ని ఈ విధంగా మీరు తగ్గించుకోవచ్చు గాయస్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గాయస్. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అది కూడా కమెంట్ చేయండి, వీడియో చేద్దాం. సో మా వాడు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదా, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా మంచిగా మన సూరజ్ అన్న చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. నాలాగా నా ఫేస్ని పాడు చేసుకోకండి, మీ ఫేస్ని మంచి గ్లోగా చేసుకోండి. సో మీరు కూడా అందరూ కూడా స్టైలిష్గా సేఫ్గా ఉండండి.